అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మీద వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అక్రమాలు, అవకతవకలతో పాటుగా భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారని, దీంతో పాటుగా రాజకీయ హత్యల్ని బీఆర్ఎస్ నేతలు చేయించారని. గతంలో పుట్టా మధు మంథనికి సంబంధించి అక్కడ వామనరావు అడ్వకేట్ దంపతుల హత్యతో పాటుగా దీన్ని కూడా చూసారా, గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అది రాజకీయ హత్యలు భాగం అయిపోయాయి అనే మాట. పుట్టా మధు మీద కేసు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పుట్టా మధు మీద ఆరోపణలు వస్తే మేము కేసులు పెట్టాం కానీ రక్షించలేదు. రైట్. తర్వాత ఇవాళ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 14 నెలలు అయిపోయింది. నథింగ్ has prevented this government from taking action against any of the allegations which they are making and others making on their behest. వాళ్ళ తరఫున ఇవాళ పచ్చ మీడియా కానివ్వండి, ఈ బ్లాక్మెయిల్ మీడియా కానివ్వండి, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో తర్వాత ఒక గుంపు తయారైంది ఈ రాష్ట్రంలో. ప్రత్యేకంగా కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసే గుంపు, అది లేని కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసే గుంపు. ఆ గుంపు కానివ్వండి, తర్వాత కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ స్థాయిని అతిక్రమించి తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించి కావాల్సుకొని ప్రభుత్వం చేతులు కీలుబొమ్మల్లాగా తయారై వాళ్ళ ప్రజల్ని తప్పుడు కేసులలో ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగానే ఎవిడెన్స్ ఉంటే మీరు అది ఎందుకు చేయరండి? ఆరోపణల దగ్గర ఎందుకు ఆగిపోతూ ఉన్నారు? మీకు దమ్ముంటే చేయండి. దమ్ము ఎందుకు లేదని అంటే అందులో నిజం లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో. వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో నిజం లేదు. ఈ భూ కబ్జాలు చేసిండ్రు అనే దాని మీద, తప్పుడు కేసులలో పెట్టిండ్రు అనే దాని మీద, తప్పుడు కేసులు పెడితే మీ ప్రభుత్వం 14 నెలల నుంచి ఉంది, మీరు రివ్యూ చేసి విత్డ్రా చేయొచ్చు కదండి కేసులు. ఎలక్షన్స్ పీరియడ్లోనే మేము ఒక 10-12 కేసులు మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. ప్రజలందరికీ తెలుసు, మా ప్రభాకర్ రెడ్డి గారి మీద, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పట్ట పగలు ప్రచారం చేసుకుంటుంటే కత్తితో పొడిచింది. తర్వాత మా గోల బాలరాజు గారి మీద ఎట్లా అటాక్ చేసింది. ఆయన ప్రచారం చేసుకొని ఇంటికి పోతుంటే ఆయన వ్యాన్ మీద ఆయన ఏంటి మోటార్ క్యాట్ మీద ఏ రకంగా దాడి చేసింది, ఇంట్లో ఉరికిచ్చి రాళ్లతోనికి హత్య చేసేదానికి ప్రయత్నం చేసింది. పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఏ రకమైన దుర్భాషలు వాడినారో అది కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఏ రకంగా హింసను ప్రోత్సహించినారో అవన్నీ కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ రికార్డ్. ఇట్ ఈస్ స్టిల్ ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 20% క్రైమ్ పెరిగింది, మీరిచ్చిన రికార్డే. ఈ రాష్ట్రంలో మీ పరిపాలన ఎంత దరిద్రంగా తయారైందంటే రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గురుకులాల్లో చదువుకున్న పిల్లల ఆత్మహత్యలు, ఇంకేం కావాలండి? ఏ రంగం తీసుకోండి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు, ఏదన్నా తీసుకోండి, ఎంత దౌర్జన్యపూరితంగా, ఎంత నిరాశాజనకంగా, తర్వాత ప్రజలకి లైఫ్ మీద కానీ తర్వాత ప్రభుత్వం మీద కానీ హోప్ లేని పరిస్థితి. ఇవన్నీ చేసుకుంటూ వీటిని కప్పిపుచ్చుకునే దానికోసము ఇవాళ మీరు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల పట్ల, తర్వాత ప్రజల యొక్క హక్కుల పట్ల బాధ్యతతో మెలగాల్సిన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాని లొంగ తీసుకొని దాన్ని కరప్ట్ చేసి ఒక పార్ట్ ఆఫ్ ద మీడియాని ఇవాళ మీకు బాకాలు ఉదే దానికోసము, అబద్ధాలను ప్రచారం చేసేదానికోసం మీరు ఇవాళ వినియోగిస్తున్నారే. తద్వారా మీకేమన్నా లబ్ధి పొందుతుందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమందికి పైచాచిక ఆనందం అనేది సాటిస్ఫై అయితే కావచ్చు, కానీ ఇది ప్రజలకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదు. ఎందుకనంటే రాష్ట్రం యొక్క ప్రతిష్ట రోజంత దిగజారిపోతూ ఉన్నది. ఎందుకు దిగజారదండి? ఎవరైనా ఒక ప్రభుత్వంలోకి వస్తే ఇల్లు కట్టేదానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒక ప్రభుత్వం కొత్తది వచ్చినప్పుడు
ఆ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో రాజకీయ నాయకత్వం కొత్తది వచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రామిస్ చేసినారో ఏం వాగ్దానం చేసినారో దాని ప్రకారం కూడు గుడ్డ వీటికి సంబంధించింది చేయాలి. ఈ ప్రభుత్వము మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని అన్నారు. తర్వాత వాళ్ళు చెప్పింది లేదండి, ఆకాశం కింద ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజలకు ఇస్తామని చెప్పినారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేయడమే కాదు, హర్రాజు పాటలు కూడా పాడినారు. పాత ప్రభుత్వం 2 ఇస్తే మేము 4 ఇస్తాము, పాత ప్రభుత్వం 4 ఇస్తే మేము 8 ఇస్తాము, పాత ప్రభుత్వం 12 ఇస్తే 10 ఇస్తే మేము 15 ఇస్తాము. ఇట్లాంటి హర్రాజు పాటలన్నీ పాడిండ్రు. జనం నెత్తిన శటగోపం పెట్టిండ్రు. అలా దారుణాతి దారుణంగా మోసం చేసినారు. ఏదో పక్కన పెట్టండి, మీరు అవన్నీ చేస్తారా చేయరా వేరే విషయం. ఈ హైడ్రా పెట్టేసేసి ఇండ్లు కూల్చేది ఏందండి? ఈ దేశంలో ఎవడన్నా చేసిండా? ఒక ఆయన వీళ్ళ పార్టీలో ఒక ఆయన ఉండేది సంజయ్ గాంధీ అనేది, ఆయన తప్ప మళ్ళీ ఎవరు చేయలేదు. మళ్ళీ ఇవాళ ఇక్కడ ప్రభుత్వం చేస్తాం. ఇండ్లు కూలగొట్టుకునేది ఏంది, భూములు గుంజుకునేది ఏంది? ఈ హైడ్రా పెట్టేమో హైదరాబాద్లో మొత్తం అన్ని ఇండ్లు కూలగొట్టారు. పాపం సామాన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎంత కష్టపడితే ఒక ఇల్లు చేసుకోవడమైనా, ఒక వ్యాపారం చేసుకునే దానికోసం ఒక వ్యవస్థను తయారు చేసుకోవాలన్న పేదలకి ఎంతో కష్టపడి, పేదలకైనా మిడిల్ క్లాస్కైనా ఎంతో కష్టపడితే కానీ కాదు. అది కనీస మానవత్వం లేదు. బుల్డోజర్లు, ప్రొక్లైన్లు, కాకీలు, ఏమై వందల సంఖ్యలో పోలీసులు, వందల సంఖ్యలో మున్సిపల్ అథారిటీస్ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి, ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేసి పోయి వాళ్ళ ఇళ్లనన్నీ ధ్వంసం చేసినారు కదా. మానవత్వం లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత కిరాతకంగానండి. అంతే కిరాతకంగా గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు లగచర్లలో. పద్ధతి లేదా? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం. ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల రైతులు నష్టపోకూడదు, ప్రజలు నష్టపోకూడదు, అడెక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత అది కాకుండా ప్రైవేట్ సంస్థలకి ల్యాండ్ కనుక ఇప్పించాలని అన్నప్పుడు 80% మంది ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఆ ల్యాండ్ పోయే దాంట్లో 1000 ఎకరాలు తీసుకుందాం అనుకున్నారనుకోండి, దాంట్లో 100 మంది రైతులు ఉంటే 80 మంది రైతులు దానికి కన్సెంట్ ఇవ్వాలి. చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. పబ్లిక్ హియరింగ్ లేదు, చట్టం లేదు, చట్టాన్ని ఫాలో చేసేది లేదు. భయపెట్టడము, గుండాముఖలను పంపించి భయపెట్టడము, వాళ్ళు తిరగబడ్డ రోజున వాళ్ళని జైళ్ళ పాలు చేయడము, అగచాట్ల పాలు చేయడము, భయోత్పాతాన్ని క్రియేట్ చేయడము. ఆ భయోత్పాతం ఎంత దూరం అని అంటే అర్ధరాత్రి పూట ఆ ఊళ్ళ మీద ఎందుకు పడాలండి? ముందేమో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. మొగ వ్యక్తిగా అనిపిస్తే చాలు ఊళ్ళో అరెస్ట్ అవుతారనే భయం పెడితే మొగోళ్ళంతా ఎక్కడెక్కడికో పారిపోతే అర్ధరాత్రి ఓన్లీ పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు ఉన్న సమయంలో అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఏమర్పడింది? సో లగచర్లలో ఇది ఏంది? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడికి టీంని పంపించింది, ఉమెన్ రైట్స్ కమిషన్ పంపించింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు? ఈ కేసులు ఏంది? ఈ భయోత్పాతం ఏంది? ఈ భయంకర పరిపాలన ఏంది? తర్వాత ఈ రకమైన ప్రచారం ఏంది? పోలీసుల్ని ఇట్లా దుర్వినియోగపరచడం ఏంది? ఈ క్రైమ్ పెరగడం ఏంది? ఆలోచించాల్సిన అవసరం మనకు ఉన్నదండి. ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ దట్ కన్సర్న్ నౌ అండ్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఇవాళ. భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య అనేది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అంటారా మీరు? కాకపోతే ఇంకా వేరే ఏముందండి? వారి చేతిలో పోలీసు వ్యవస్థ పెట్టుకొని చెయ్యండి. మీరు మీ పోలీసుల మీద మీకు నమ్మకం లేదు, మీ లోకల్ పోలీస్ మీద నమ్మకం లేకుంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ జరగాలని ఉన్నట్టు ఒక మంత్రి, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్. లెట్ ద మినిస్టర్ హూ హ్యాస్ దట్ పోర్ట్ఫోలియో రిజైన్. నీ తోటి మంత్రి నిన్ను ఆక్షేపిస్తున్నాడు, నువ్వు రిజైన్ చేయాల. పొలిటికల్ ప్రూడెన్స్ అనేది ఏదైనా ఉంటే రిజైన్ చేయాల. ఎవరండి ఇవాళ హోంమంత్రి? స్వయంగా ముఖ్యమంత్రి గారే హోంమంత్రి. మీ కింద పనిచేసే పోలీస్ వ్యవస్థ మీద వారికి నమ్మకం లేదు. మీరైనా తప్పు కావాలా, వారన్నా తప్పు కావాలి.
ఒకవేళ మీకు రాజకీయ విలువలు ఉన్నాయి, చాలా గొప్ప రాజ్యాంగం పట్టుకొని మీ నాయకుడు తిరుగుతూ ఉంటాడు, విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. మరి మీకు నిజంగా విలువల మీద నమ్మకం ఉంటే మీరు మీ కలీగ్ ఎవరైతే ఉన్నారో ఈ రకమైన ఆరోపణలు మీ మీద చేస్తున్నారో, ఈ పోలీసులు సరిగా లేరు కాబట్టి మీరు సిబిసిఐడి అని అంటారు, పోలీసులు ఎందుకు సరిగా లేరు? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసులు సరిగా లేరా? ఆలోచన చేయండి. మీరు చేసి మీరన్నా రిజైన్ చేయండి, లేకపోతే వారినన్నా తీసేయండి, యాక్షన్ తీసుకోండి. అట్లీస్ట్ టేక్ సమ్ స్టెప్స్ టు షట్ హిజ్ మౌత్ ఇఫ్ హీ ఈజ్ రాంగ్. ఇదేం మీ బిజినెస్ కాదండి, ఇది కాంగ్రెస్ పార్టీ బిజినెస్ కాదు. గవర్నెన్స్ ఈజ్ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇష్టానుసారంగా మేము వాడుకుంటాము, ఇష్టానుసారంగా మేము దీన్ని ఉపయోగించుకుంటాము. దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. దిస్ ద ప్రాపర్టీ అండ్ దిస్ ద సిస్టమ్. దిస్ ఈజ్ ఏ వ్యవస్థ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ స్టేట్. ఈ డ్రామాలు ఎక్కడ తీసుకుపోవాలనుకుంటారు? ఈ డ్రామాలతో జనాన్ని అంటే పరిపాలన అనే దానికి ఒక గౌరవం లేకుండా చేసినారు. పోలీసుల ముందు జరిగిన వాటి మీద కంప్లైంట్లు వేస్తే వాటి మీద చర్య దిక్కులేదండి ఈ రాష్ట్రంలో. ఒక కౌన్సిలర్ని పోలీసుల ముందే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దౌర్జన్యంగా తీసుకుపోతుంటే ఇల్లందులో ఒక కంప్లైంట్ ఫైల్ చేసినారు. ఆ కంప్లైంట్ వేసింది మాజీ ఎమ్మెల్యే. 10 సార్లు డీజీపీ దగ్గర పర్మిషన్ అడిగినాము, లోకల్గా పని జరగట్లేదండి, వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. బహుశా రవి గుప్తా గారు అప్పుడు డీజీపీగా ఉన్నారు. 10 సార్లు అడిగినాం మేము, అపాయింట్మెంట్ ఇవ్వండి, మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇట్లా జరగకూడదండి మీరు. నో, వాళ్ళు పని చేయరు. హైయర్ అఫీషియల్స్ దాని మీద ఫిర్యాదును స్వీకరించారు. ఎవరి సొమ్మండిది? ఈ వ్యవస్థలు మీ అబ్బసొమ్మ ఏమన్నా? అందుకనే ఏమంటున్నానంటే, తప్పు చేసేవాడే ఎదుటోళ్ళ మీద దుమ్ము పోస్తూ ఉన్నాడు. ప్రశ్నించకుండా ఉండేదానికోసం, వాయిస్ని సప్రెస్ చేసేదానికోసం. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే, ఒకప్పుడు వీటన్నిటి మీద కొట్లాడి పోరాడి గుర్తింపు వచ్చిన నాయకులు, మేధావులు, వాళ్ళ మౌనం. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కమిటీలలో పెద్ద పెద్ద కమిటీలలో మెంబర్లు అయినారు, ప్రభుత్వం దగ్గర నుంచి పారితోషికాలు తీసుకుంటున్నారు. అంటే దానికి లీగల్గా వచ్చే పారితోషికాలు తీసుకుంటున్నారు. ప్రజల మీద జరిగే దౌర్జన్యాలను పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. దౌర్జన్యం లేనప్పుడు మంచి జరుగుతున్న క్రమంలో వచ్చే ఏదైతే కొన్ని అంటే మీకు ఎక్సెసివ్ రీసోర్సెస్ లేనప్పుడు కొంతమందిని కొన్ని సెక్షన్స్ని ఒకేసారి అన్ని సెక్షన్స్ని తృప్తిపరచలేరు. ఏ ప్రభుత్వమైనా ప్రయారిటైజ్ చేస్తారు. ఆ ప్రయారిటైజ్ చేసిన క్రమంలో కొంచెం లేట్ అయితే కూడా భరించలేని అడ్డగోలు విమర్శలు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆ రోజుల్లో విమర్శలు చేసిన ఈ మేధావులంతా ఇవాళ ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే నోరిపట్లేదు. అది ఈ సమాజానికి చేటు. ఇవాళ మేధావులు ఆలోచన చేయాలి. కొత్త మేధావులు రావాల్సిన అవసరం ఉన్నది. మేధావుల్ని సమాజం యొక్క సమస్యలు, వాటి ఆవశ్యకత మేధావుల్ని తయారు చేస్తుంది. ఇక నాయన మీరేం చేయలేరు, మిమ్మల్ని జనం నమ్మరు. నిన్నటిదాకా మేధావులుగా చలామణి అయ్యి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళతో మీరు ఇవాళ జతగట్టినారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నా కానీ, ప్రజల మీద తప్పుడు కేసులు పెడుతున్నా కానీ, కళ్ళెదుట దోపకం జరుగుతున్నా సరే, కళ్ళెదుట దుర్మార్గంగా ఇండ్లు కూలగొడుతున్నా కానీ, కళ్ళెదుట ఈ దుర్మార్గంగా
వల్నరబుల్ సెక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ని గుంజుకుంటున్నా కానీ మాట్లాడని మీ మేధావులు మీరు ఉన్నా సచినా ఒకటి.